తెలుగు వారికి ఎంతో ఇష్టమైన మామిడికాయ పప్పు కమ్మగా రుచిగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం కుక్కర్ తీసుకొని 1 కప్పు కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని 1 కప్పుకి 3 కప్పులు అయితే నీళ్లు పోసేసుకొని 1 గంట పాటు కందిపప్పును అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మామిడికాయ, 1 టమోటా, ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి శుభ్రంగా కడిగేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 6 విజిల్స్ అయితే రానివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారము వేసేసుకొని గంటతో ఎనుపుకోవాలండి. పప్పు గుత్తి అయితే మరీ మెత్తగా అయిపోయిద్ది. ఇలా పలుకు తగులుతుంటేనే బాగుండిద్ది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత పప్పుకైతే పోపు వేసేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు, 2-3 ఎండుమిర్చి, 5-6 దంచుకున్న వెల్లుల్లి, 2 రెమ్మల కరివేపాకు వేసి అన్నీ వేగిన తర్వాత పప్పులో వేసి కలిపేసుకోవడమేనండి. పప్పు ఏదైనా పుల్లగా అనిపించినా, కొంచెం గట్టిగా అనిపించినా ఇంకొంచెం వాటరు, ఉప్పు, కారము అడ్జస్ట్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి.